మధుబాబు గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే అనిల్ సింగ్ గారు. మీ అమూల్యమైన సమయాన్ని మాకు అందించారు. సో మా రిక్వెస్ట్ మీరు యాక్సెప్ట్ చేసి పిలవంగానే మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఇన్ఫ్యాక్ట్ ఒక ఇంపార్టెంట్ విషయం, అసలు ఈ టాపిక్ ఏ ఎక్స్పర్ట్తో మాట్లాడితే మనకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ మా ప్రేక్షకులకు అందుతుందని చెప్పే ఆలోచనతో నేను బాగా అయ్యాను. సో ఈ విషయంలో చాలామందికి క్లారిటీ లేక కాస్తంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పెద్ద గుడ్ న్యూస్ ఇచ్చింది. అది చిన్న గుడ్ న్యూస్ అని చెప్పేసి ఎవరు అనుకోవట్లా. కానీ అంత పెద్ద గుడ్ న్యూస్ ఇవ్వడానికి కారణాలు ఏంటి, అంత పెద్ద గుడ్ న్యూస్ ఇవ్వడానికి అసలు ప్రెషర్లో ఉన్నారా ఆర్బీఐ వాళ్ళు, లేదంటే సంతోషంగా ఆ న్యూస్ని అనౌన్స్ చేశారా అన్న విషయం డైలమాలో ఉన్నారు. అది ఏంటో చెబుతా. దాదాపు 2,11,000 కోట్ల రూపాయలు డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ ఇచ్చిందంటే అసలు ఆర్బీఐకి ఎంత ఇన్కమ్ వచ్చి ఉంటుంది, ఎంత టర్న్ ఓవర్ చేసి ఉంటుంది. సో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎంత ఇచ్చారు అంటే దాదాపు మనకు 140% దాటిపోయింది. ఆర్బీఐ అంత డివిడెండ్ ఇచ్చిందంటే లోన్ మార్కెట్ ఖచ్చితంగా ఏదో పెరుగుతున్నట్టే. ఎగ్జాక్ట్లీ. ఈ డీటెయిల్స్ కాస్త మీరు చెప్పండి. ఎందుకంటే మా దగ్గర అడిగిన వాళ్ళు అందరూ లోన్ అప్లై చేయాలా వద్దా, రాదా వస్తుందా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. కోవిడ్ ముందు చూసుకుంటే మార్కెట్ చాలా బాగుంది. మధ్యలో కొంచెం చిన్న బ్రేక్ అనుకోవాలి. ఎప్పుడండి? కోవిడ్ మన 2020-21 టైంలో. ఓకే, లాక్డౌన్ సమయంలో. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ టైంలో అసలు బ్యాంకింగ్ సిస్టమ్ డిజిటలైజేషన్ పూర్తిగా అవ్వక మధ్యలో కొద్దిగా బ్రేక్ వచ్చింది. ఎప్పుడైతే కోవిడ్ అటాక్ అయిందో ఆ లాక్డౌన్ టైంలో కొంచెం బ్రేక్ వచ్చిన తర్వాత కంప్లీట్ 90% ఆఫ్ ది బ్యాంక్స్, ఐ మీన్ ప్రైవేట్ బ్యాంక్ సెక్టర్ కావచ్చు, గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్స్ కావచ్చు, కంప్లీట్గా డిజిటలైజేషన్కి చేంజ్ అయినాయి సార్. ఇన్ టర్మ్స్ ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్ కావచ్చు, లోన్ డిస్బర్స్మెంట్ రూపంలో కావచ్చు, కంప్లీట్ డిజిటలైజేషన్ అవ్వడం వల్ల కోవిడ్ బిఫోర్ మార్కెట్ ఎలా ఉందో దానికి మించి ఇప్పుడు బిజినెస్ అనేది రన్ అవుతుంది సార్. లోన్ మార్కెట్ అనేది ఇప్పుడు ఇంకా చాలా అగ్రెసివ్గా అయింది సార్. సో దానివల్లనే ఆర్బీఐ ఇప్పుడు ఇచ్చిన డివిడెంటే కాదు, నెక్స్ట్ వితిన్ 2-3 ఇయర్స్లో కూడా ఇంకా ఇంతకంటే ఎక్కువ డివిడెంట్ ఇవ్వడానికి 100% స్కోప్ ఉంది సార్. ఎందుకంటే మార్కెట్ చాలా లోన్స్ తీసుకునే వాళ్ళు, నేను ఇందాక చెప్పినట్లు చిన్న చిన్న వ్యాపారులు, ఎంప్లాయీస్ కోవిడ్ టైంలో చాలా బాధపడ్డారు. కొంతమందికి ఈవెన్ కంపెనీస్ శాలరీ లేట్గా ఇవ్వడం, అసలు ఇవ్వకపోవడం జరిగింది. బిజినెస్ వాళ్ళకి కంప్లీట్ 6 months అసలు బిజినెస్లే ఆగిపోయినాయి. కానీ దాని తర్వాత మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్క బిజినెస్ మంచిగా ఉంది, ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి శాలరీస్ కూడా మంచిగా ఇంక్రీజ్ అయ్యాయి. దానివల్ల దాంతోపాటు మార్కెట్ కూడా, ఈ బ్యాంకింగ్ సిస్టమ్ కూడా డిజిటలైజేషన్ అయింది. సో అందువల్ల ఎన్బిఎఫ్సిస్ కానీ బ్యాంక్స్ కానీ చాలా అగ్రెసివ్గా లోన్స్ ఇస్తున్నాయి. అప్పటితో పోలిస్తే బిజినెస్ కూడా చాలా డెవలప్ అయింది సార్ లోన్స్ మార్కెట్. మీరు అన్నట్టుగా కరెక్ట్ విషయం చెప్పారు మధు గారు. ఎందుకంటే యూపీఐ కంప్లీట్గా ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్ని మార్చి పాడేసింది అసలు మొత్తానికి. ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ యూపీఐలో, అది రూపాయి దగ్గర నుంచి చూసుకుంటే కొన్ని వేల రూపాయల వరకు అందరూ ఊర్లలో కూడా ఇంటర్నెట్ ఉన్నవాళ్ళు ఫోన్లో అసలు యూపీఐని అసలు లెఫ్ట్ రైట్ సెంటర్గా వాడేస్తున్నారు. అయితే ఇది ఒక ముఖ్యమైన పేమెంట్ గేట్వే అయిపోయింది ఇప్పుడు. ఈవెన్ ఇంతకు ముందు క్రెడిట్ కార్డులు కూడా లేని క్రెడిట్ కార్డులు కూడా ఇప్పుడు యూపీఐ ద్వారా కూడా మనం పేమెంట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఐ థింక్ ఇది ఒక పెద్ద రెవల్యూషన్ అనుకుంటా ఫైనాన్షియల్ సిస్టంలో. ఎగ్జాక్ట్లీ సార్. ఎప్పుడైతే డిమానిటైజేషన్ అయిందో దాని తర్వాత నుంచి డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది పెరిగిపోయింది సార్ ఇండియాలో. అప్పుడు పేటిఎం కానీ, మనం ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, ఇవన్నీ ఈ ఏదైతే డిజిటల్ పేమెంట్ సిస్టమ్ తీసుకొచ్చిందో దాని తర్వాత కంప్లీట్ లోన్స్ కూడా, ఈ లోన్స్ మార్కెట్ కూడా అదే వేలో చిన్నగా డిజిటలైజేషన్ అయిపోవడం జరిగింది. సో ఇప్పుడు యాప్లనే లోన్స్ అవుతున్నాయి అంటే అది డిమానిటైజేషన్ తర్వాత జరిగిన డిజిటల్ పేమెంట్ సిస్టమ్ల వల్ల కూడా అవుతుంది. ఇప్పుడు ఈవెన్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం కూడా ఆన్లైన్లో లోన్స్ ఇస్తున్నాయి సార్. సో లోన్స్ మార్కెట్ దాని తర్వాత పెరిగిందనే 100% కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఐ థింక్ ఈ కారణాల వల్ల 2,00,000 కోట్ల డివిడెండ్ ఏదైతే ఇచ్చిందో ఇది జస్ట్ మీరు అన్నట్టుగా జస్ట్ మొదలు మాత్రమే. ఎగ్జాక్ట్లీ సార్. సో నెక్స్ట్ 2025 ఇయర్లో అసలు వెయిట్ చేసి చూడాల్సింది నిజంగా ఎన్ని లక్షల కోట్ల డివిడెండ్ ఇవ్వబోతుందో. ఎందుకంటే ఇక్కడ నుంచి లోన్ మార్కెట్ గురించి, అసలు లోన్ అప్లై చేస్తే మాకు లోన్ రాదు కదా అని చెప్పి భయంలో ఉన్నవాళ్ళు, లోన్ మార్కెట్ ఫినిష్ అయిపోయింది అనుకున్న వాళ్ళు అందరూ రాంగ్ ధోరణిలో ఉన్నారంటారు. అంతే సార్, 100%. సో డెఫినెట్గా ధైర్యంతో, పూర్తి కంప్లయన్స్తో, అన్ని డాక్యుమెంట్స్తో లోన్స్ కోసం మీ దగ్గరకు వస్తే ఖచ్చితంగా ఈ విషయాల్లో మాత్రం మీరు ఆ డైరెక్షన్ అనేది ఇవ్వగలుగుతారా? 100% హెల్ప్ చేయగలుగుతాం సార్. ఓకే, ఏ లోన్ అయినా కానీ, పర్సనల్ లోన్, హోమ్ లోన్, మార్టిగేజ్, బిజినెస్ లోన్, ఎడ్యుకేషనల్ లోన్ ఏదైనా కావచ్చు. డిఎంఎస్ ఆల్వేస్ కస్టమర్స్కి సర్వీస్ ఇవ్వడానికి ఎనీ టైం ముందుంటుంది సార్. దట్స్ 100% గుడ్ న్యూస్. ఎందుకంటే
ఆర్బీఐ అయితే తను చేయాల్సిన పని కరెక్ట్‌గా చేసి పెట్టింది. ఇప్పుడు బ్యాంక్స్ అన్నీ కూడా ఒక విషయం మొన్న నేను చదివానండి. అయితే ఈ విషయం కూడా మీకు అడుగుదాం అనుకున్నాను. యాహ్! మొత్తం బ్యాంకింగ్ ఇండస్ట్రీ మన బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఉందో అందులో కొన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి. ఈ 2 కలిపితేనే బ్యాంక్ నిఫ్టీ అవుతుంది. అవునండి. సో ఈ బ్యాంక్స్ అన్నీ కలుపుకొని ప్రాఫిట్స్ డిక్లేర్ చేసిన టుగెదర్‌నెస్ చూసుకుంటే 3,00,000 కోట్ల పైన ప్రాఫిట్స్ అందరూ కలిసి సంపాదించారంట ఒక్క సంవత్సరంలో. అవునండి. అంటే వీళ్ళందరూ కూడా ఇన్ని లక్షల కోట్లు సంపాదించారంటే అన్ని బ్యాంక్స్ కలిసేసి లోన్ ఇచ్చినట్టే కదండీ. లోన్స్ ఇవ్వడం వల్లనే కదండీ ఇంతగానం ఆదాయం అనేది రావడం జరిగింది. అంతే కదా! సో ఇందులో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ ఎలాంటి కైండ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఆర్ అట్ ద సేమ్ టైం ప్రైవేట్ సెక్టర్లో హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవే కాకుండా చిన్న బ్యాంక్స్ కూడా ఈజీగా లోన్స్ ఇస్తాయా? ఇస్తాయండి. ఎస్బీఐ అన్నారు కదా మీరు. ఆ ఎస్బీఐ చూసుకుంటే మనకి నాట్ ఓన్లీ ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇలాంటి నేషనలైజ్ బ్యాంక్స్‌లో ప్రతి ఒక్క బ్యాంక్‌లో మనకి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటే ప్రతి ఒక్కళ్ళకి హోమ్ లోన్ కావచ్చు, ఎడ్యుకేషనల్ లోన్ కావచ్చు చాలా ఈజీగా ఇస్తున్నాయి సార్. ఇంతకు ఓకే. ముందుతో పోలిస్తే ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్ అయిందండి. ఓకే. లీగల్ రిపోర్ట్స్ కానీ, టెక్నికల్ రిపోర్ట్స్ కానీ చాలా తొందరగా వస్తున్నాయి. పార్ట్ ఆఫ్ డిజిటలైజేషన్ ఓకే. ఇమీడియట్లీ వస్తున్నాయి. వితిన్ 15 డేస్ అంటే 15 డేస్ లోపే డిస్బర్స్మెంట్ అనేది జరుగుతుంది సార్ హోమ్ లోన్స్ కూడా. సో ఓకే. ఇంతకు ముందుతో పోలిస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎస్బీఐ చూసుకుంటే మనకి 8.7 ఉంది. బట్ సిబిల్ స్కోర్ బాగుంది అనుకుంటే ఇంకా 8.5లో కూడా ట్రై చేయొచ్చు. అండ్ ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ కానీ, పార్షియల్ పేమెంట్ ఛార్జెస్ కానీ ఇవన్నీ లేకుండానే ఇస్తున్నాయి సార్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యాజ్ వెల్ యాజ్ మిగిలిన కొన్ని ఒక 4-5 నేషనలైజ్ బ్యాంక్స్ అయితే వితౌట్ ఎనీ ప్రీ క్లోజింగ్ ఛార్జెస్, వితౌట్ ఎనీ పార్షియల్ పేమెంట్ ఛార్జెస్ ఇస్తున్నాయి. ఇది నిజంగా కళా నిజమా? నేనైతే చెప్తాను. మీరందరూ కూడా ఇది నిజంగానే నిజం వింటున్నారు. సో మా ప్రేక్షకుల కోసము జస్ట్ వెయిట్ చేసి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు. బ్యాంకింగ్ ఇండస్ట్రీ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. సో మనందరి కోసము మధుబాబు గారు ఉన్నారు డిఎంఎస్ అసోసియేట్స్ నుంచి. సో డిఎంఎస్ అసోసియేట్స్లో మీకు ఆ గైడెన్స్ అనేది ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ రిపోర్టింగ్ ఉంటుంది, ఆ కైండ్ ఆఫ్ హెల్ప్ అనేది ఉంటుంది. ప్రొఫెషనల్ వైజ్గా మీ వర్క్ని ఎలా ప్రోగ్రెస్ చేయించాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా సార్ చెప్తారు. సో ఒకసారి అడిగి తెలుసుకుందాము. సార్, మీతో కాంటాక్ట్లోకి రావాలి అంటే మీరు మా ప్రేక్షకులకు ఎవరైతే చూస్తున్నారో ఈ ప్రోగ్రామ్ వాళ్ళకి డిఎంఎస్ అసోసియేట్ నుంచి మీరు సర్వీస్ ఎలా ప్రొవైడ్ చేస్తారు? మనకి స్క్రీన్ మీద ఒక డిస్ప్లేలో ఒక నెంబర్ ఇస్తున్నాం సార్. దానికి జస్ట్ మీరు కాల్ చేసి ఒక 2-3 డీటెయిల్స్ అడుగుతాము. మీరు అది చెప్పగలిగారంటే మీకు వితిన్ 2 మినిట్స్లో మీకు లోన్ వస్తుందా రాదా, వస్తే ఎంత ఇంట్రెస్ట్ రేట్తో వస్తుంది, ఎన్ని ఇయర్స్ టెన్యూర్కి వస్తుంది, అండ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత, ప్రాసెసింగ్ ఫీ ఎంత అనేది వితిన్ 2 మినిట్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. దాని తర్వాత ఫర్దర్ ప్రాసెస్ మనం మూవ్ ఆన్ చేసుకోవచ్చు. ఓకే. వన్స్ ఈ 2 మినిట్స్ క్వైరీ అనేది కరెక్ట్గా వాళ్ళ ఆధారంతో పాటు వాళ్ళ ఆన్సర్ ఇవ్వగలిగితే ఇమ్మీడియట్గా వాళ్ళకి ఆ లోన్స్ శాంక్షన్ అవుతుందా లేదా అన్న ఆ క్లారిటీ మీరు ఇవ్వగలుగుతారు. సో ఎగ్జాక్ట్ దాని తర్వాత వాళ్ళు మీ టీంతో పర్సనల్గా కలిసేసి మాట్లాడుకొని ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. అంతే సార్. మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 20 క్వాలిఫైడ్ ఫినాన్షియల్ అడ్వైజర్స్ ఉన్నారు సార్. సో ఎనీవేర్ ఇన్ తెలుగు స్టేట్స్, Okay. తెలుగు స్టేట్స్లో ఎక్కడ లోన్ కావాలన్నా మన టీం అనేది అవైలబిలిటీ ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ లోన్ అనుకోండి, ఇప్పుడున్న డిజిటలైజేషన్ ప్రాసెస్లో వితిన్ 3-4 అవర్స్లో కూడా డిజిటల్గా మేము డిస్బర్స్మెంట్ చేసిన కేసెస్ చాలా ఉన్నాయి. ఓకే. రెగ్యులర్ టైము మనకి 3 to 4 వర్కింగ్ డేస్లో పర్సనల్ లోన్ అయితే అవుతుంది. హోమ్ లోన్ తీసుకుంటే మనకి వితిన్ 15 వర్కింగ్ డేస్ లీగల్ ప్రాసెస్, టెక్నికల్ ప్రాసెస్ అన్నీ కంప్లీట్ చేసుకొని, వెరిఫికేషన్లు కూడా కంప్లీట్ చేసుకొని 15 డేస్ లోపే మనం డిస్బర్స్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. చాలా మంచి శుభవార్త ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఇమ్మీడియట్గా ఈ ఆపర్చునిటీ తీసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ వెరీ Thank you, మచ్ sir. మధు గారు. థ్యాంక్ యూ అనిల్ సింగ్. Thank you, sir. థ్యాంక్ యూ సో మచ్.